డి ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈయనంటే మనకు పాత అతను, మన కేసు గురించి ఆయనకు తెలుసు. మేము కలిసాము వారిని ఒక్కరినే కాదు, కేకే మహేందర్ రెడ్డి గారిని కలిసాము. పోతే మన భూమి తల్లి సునీల్ కుమార్ గారు ఉన్నారు కదా, చాలా మందికి తెలిసి ఉండాలి. అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళ గురించి ఆయన బాగా చెప్తా ఉంటాడు. ల్యాండ్ లిటిగేషన్స్ ఏముంటాయి, ఎట్లయితే మనము దాన్ని మన వశమవుతుంది అనేసి వారిని కూడా కన్సల్ట్ చేశాము. ఆయన ఏమన్నాడంటే ఒకటే చెప్పాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఆ కేసు ఒకవేళ గెలిచినట్టయితే మీకు ల్యాండ్ వస్తుంది, లేకపోతే రాదు. వెరీ క్లియర్ అన్నమాట. కాబట్టి మన సభ్యులందరితోటి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు దేని గురించి చెప్పదలుచుకున్నారు, ఒక్కొక్క ఇది మాత్రం ఈ అడ్వకేట్ది వీళ్ళది మాత్రము మనకు కొంచెం చాలా డబ్బులతోటి కూడుకున్నది. అందు గురించి ఈ మీటింగ్ పెట్టాను. నేను ముందు నుంచి కూడా నేను ఏం చెప్తున్నాను, ఒక 500 మంది వరకు వస్తే మనకేమవుతుంది, మన ఖర్చు అనేది తక్కువ అవుతుంది. అక్కడ ఒక్కొక్క అడ్వకేట్ ఎంత తీసుకుంటాడో ఇప్పటికి మనకు తెలియదు. దాని గురించి మేము కొందరి సభ్యులని మేము గ్రూప్లో కూడా చేశామన్నమాట. ఏమని, లీగల్ సెల్ అని, ఫైనాన్స్ సెల్ అని, తర్వాత ఇలా మేము ఒక 5 బ్యాచెస్ కింద ఎవరిది వాళ్ళు చేసేటట్టుగా. ముఖ్యమైనది ఏమంటే, ఇప్పుడు మనం అశ్విని కుమార్ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి అడగలేము, ఎందుకంటే మనం హైర్ చేసిన అడ్వకేట్ కాడు. ఎవరు అడ్వకేట్ అతను రాజగోపాల్ నగర్ వాళ్ళు అపాయింట్ చేశారు. మేము కలిసిన ఇంతమందిని కూడా మేము వాళ్ళ అడ్వైజ్ ఏంటంటే, మీరు ఒక అసోసియేషన్ ఫామ్ కానీ ఇప్పటికైనా సేమ్ అదే పేరు మీద రాజగోపాల్ నగర్ అసోసియేషన్. ఎందుకు అనంటే, వాళ్ళు దగ్గర 15 సంవత్సరాల నుంచి ఒక మీటింగ్ పెట్టలేదు. నాకు తెలిసి 2013లో ఒక మీటింగ్ పెట్టారనుకుంటా వైజంక్షన్లో. తర్వాత 22 డిసెంబర్లో ఎవరైతే టేక్ ఓవర్ చేశారో వాళ్ళు కూడా ఇప్పటివరకు ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయలేదు. జనరల్ బాడీ కూడా కండక్ట్ చేయలేదు. పోతే ఏదైతే 11 ఇయర్స్ ఇప్పుడు మనం తీసుకుంటే కోర్టులకు ఎవరు వెళ్ళటం లేదు. అశ్విని కుమార్ అతను రావటం లేదు. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు మనం అందరము ఏం చేస్తామండి, ఓ బస్సు విజయవాడ పోతుందంటే దాంట్లో ఎక్కి కూర్చుంటాం. అసలు డ్రైవరే లేదు అన్నప్పుడు అది కదులుతుందా? మన పరిస్థితి కూడా అదే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాము, కానీ ఒక అడ్వకేట్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. ఎవరు అనేది మనం నిర్ణయించుకోవాలి. ఊకుమ్మడిగా మనము ఇది చాలా పెద్ద అమౌంట్ తోటి కూడుకున్నది. కాబట్టి లీగల్ సెల్ ఎవరు, రామ్మూర్తి గారు రాలేదు, సుముఖ గారు వచ్చారా, మాధవి గారు, ప్లీజ్ మీరు కూర్చోండి. ఇక్కడ మన మెంబరు మాధవి గారు ఉన్నారు. ఆవిడ అన్నీ తెలుసు. ఆవిడ మళ్ళీ మీకు బ్రీఫ్ చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఆలోచించి, ఇక్కడ మనం ఒక అసోసియేషన్ అనేది ఇప్పుడు కావాలి. మనం అసోసియేషన్ ఉంటే మనం ఒకళ్ళ సంతకం చేయొచ్చు, ఏ అడ్వకేట్ అయినా కానీ. లేదు అంటే ఎన్ఓసి తీసుకురావాలి అశ్విని కుమార్ దగ్గరికి. అదే అతను ఇవ్వడు, ఎందుకంటే మనం ఎంగేజ్ చేయలేదు ఆయన. అందు గురించి అనేసి ఇక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి. అందు గురించి నేను ఏం చెప్తున్నానంటే, మొదటి నుంచి కూడా ఒక 500 మంది వస్తే మనకు అన్ని విధాల మీ ఒపీనియన్ మా ఒపీనియన్. మీరు కోర్టుకి వెళ్దాము, డెసిషన్ తెచ్చుకుందాము, మన ప్లాట్లు వస్తాయి. మనకి ఈవెన్ మనము ఇక్కడ గెలిచినాక కూడా గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా పోవచ్చు, పోయినా కానీ పర్వాలేదు. మనకి ఎవరైతే అడ్వకేట్ గారు ఉన్నారో వారు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా మనకు మళ్ళీ ఆర్డర్ తీసుకోవాలి. జనరల్గా ఎట్లా ఉంటుంది, హైకోర్టులో వచ్చిన ఆర్డర్ లోయర్ కోర్టులో ఏదైతే ఆర్డర్ వస్తుందో 99% సుప్రీంకోర్టులో కూడా అదే ఆర్డర్ వస్తుంది. ఇంకొక విషయం, గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అనే ఒక రికార్డు కూడా లేదు, ఏం లేదన్నమాట వాళ్ళ దగ్గర. ఒకవేళ ఉన్నదనుకోండి, సపోజ్ మీది ప్లాట్ అండి, నేను ఆక్యుపై చేశాను, మీ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, మీరు కోర్టులో కొట్లాడి ఏమంటే మీరు తీసుకోరా? ఆ పరిస్థితి ఉన్నది మన గవర్నమెంట్కు మనకు. కాబట్టి సభ్యులందరితో మనవి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అసోసియేషన్ ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మీరు ఆర్ట్ చేయండి. ఇప్పుడు ఏదైతే అసోసియేషన్ వస్తుందో అది ఓన్లీ 1 ఇయర్ వరకే ఉంటుంది. మేమేమనుకుంటున్నామంటే, ఖచ్చితంగా మేము ఈ కేసు అనేది ఒక అడ్వకేట్తో మాట్లాడి ఆయనని మనం నిర్ణయించుకొని ఆయన పేమెంట్ ఏమడుగుతాడో అని మీకు చెప్పి దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవుదామని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీతో విన్నపం ఏంటంటే, మీరు దీనికి సుముఖంగా ఉన్నట్టయితే తెలియజేస్తే మనం ఇక్కడే మనము ఒక అసోసియేషన్ ఫామ్ చేద్దాము. అందరు ఉంటారు, సభ్యులందరూ ఉంటారు ఇక్కడ. తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, లీగల్ సెల్ ఉంటుంది, తర్వాత ఫైనాన్స్ సెల్ ఉంటుంది, మీడియా సెల్ ఉంటుంది, తర్వాత అడ్వైజరీ కమిటీ కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు డబ్బులు కూడా మనం ఒట్టిగా ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వం. వచ్చిన డబ్బుల్ని మనం ఏం చేస్తాం, ముందు ఈ కమిటీస్కు ఫార్వర్డ్ చేస్తాం. ఫలానా అడ్వకేట్ ఇంత అడుగుతున్నాడు,
వాళ్ళు నిర్ణయిస్తారనమాట. వాళ్ళ నిర్ణయం అక్కడి నుంచి తర్వాత వచ్చేసి ట్రెజరర్ ఉన్నాడు. ఈ కమిటీ వాళ్ళందరూ ఏకీభవించినప్పుడే అప్పుడు ఎవరైతే సైనింగ్ అథారిటీ ఉందో వాళ్ళు సంతకం చేస్తారో వాళ్ళకి చెక్కులు పోతాయి. దీన్ని మొత్తం ఏదైనా మీరు కూడా ఒక్క నయా పైసా కూడా మీరు సింగిల్ పై కూడా మీరు అసలు క్యాష్ రూపకంగా ఇవ్వడానికి లేదు. మేము ఇప్పుడు అసోసియేషన్ ఒకవేళ ఫామ్ అయింది, అకౌంట్ ఓపెన్ చేసాము. విత్ ఇన్ 2 days ఓపెన్ చేసేసి ఆఫీస్ ఎక్కడ ఏంటి అనేది చెప్తాము. దీని ప్రకారం మనము నడుచుకున్నామంటే మన ప్లాట్లు మనకు వస్తాయి. అదొకటి మనం షూర్గా చెప్పగలం. ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి మనకు ప్రాపర్ అడ్వకేట్ లేకనే ఇది ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ 30 సంవత్సరాల కంటే ఎక్కువ కేసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా డిసైడ్ చేయమని చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రైమ్ టైం, మనకి ఇది మంచి ఛాన్స్. ఇప్పుడు వచ్చే వాళ్ళవి కూడా మనం ఏం చేశారు, కొందరు ఎవరో పేరు మీద ఉన్నది ఏమనుంది, జీపీఏ ఉంది కొందరికి. ఆ జీపీఏ దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి క్లీన్ చేసి రాళ్ళు బాదారు. ఆ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మేము బాగా ప్రెషర్ చేశాం. ఇదేంటండి మొత్తం సర్వే నెంబర్లే కేసులో ఉంది, వీళ్ళు ఎట్లా నాటుతారంటే ఆ రోజు ఆమె వెళ్ళి ఆమె మళ్ళీ కలెక్టర్కి ఒక లెటర్ రాసింది. అక్కడ ఊరు వాళ్ళు వేరే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇక్కడికి వస్తే మేము చంపేసామంటున్నారు అనేసరికి ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చాడు, ఎల్లమ్మ వెళ్ళి మొత్తం కూలగొట్టేసేయాలి. ఒక 3-4 days క్రితం అయిందన్నమాట. ఇప్పటికి కూడా ఇంకా ఏదైతే లాస్ట్ ఇయర్ మేలో ఏదైతే మనం డిమాలిషన్ చేయించామో 250 ఇళ్ళు, వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు, మావి మేము ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటాము అనేసి కట్టుకుంటే ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు అనేసి ఒక ఇంటర్వ్యూ ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. దానికి మేమేం చేసామంటే మొత్తం సర్వే నెంబర్లలో ప్రతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితోటి ఇంటర్వ్యూ ఆర్డర్ తెచ్చుకుందామా అనేసి మేము అడ్వకేట్లని సలహా తీసుకున్నాం. అడ్వకేట్స్ ఏమంటారంటే మీరు ఆ ఇంటర్వ్యూ ఆర్డర్ తీసుకునే బదులు మెయిన్ కేసులో మీరు కేసు ఇంప్లీడ్ అయ్యి మీరు కొట్లాడిననుకో కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకొని మీ కేసే డిసైడ్ అయిపోద్ది కదా. అలాంటి అడ్వైస్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మేము ఈ రోజు ఈ మీటింగ్ చేయడానికి, మీతో ఈ మాటలు చెప్పడానికి ఈ మీటింగ్ ని మేము అరేంజ్ చేశాము. పెద్ద సంఖ్యలో మన సభ్యులు అందరూ ఇచ్చేసినందుకు సంతోషం.